ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేసిన ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి, ముఖ్యంగా బాయ్స్కి నా ధన్యవాదాలు. అట్లాగే అందరికీ వెల్కమ్ టు ఫ్రెషర్స్. థ్యాంక్ యూ. ఎవరైతే మా కాలేజీని సెలెక్ట్ చేసుకున్నారో ముఖ్యంగా పేరెంట్స్కి, గత 3 సంవత్సరాలుగా థర్డ్ బ్యాచ్ రన్ అవుతుంది. అట్లాగే సెకండ్ బ్యాచ్ బయట ఉన్నారు ఇంటర్న్షిప్లో. ఫస్ట్ బ్యాచ్ దట్ మీన్స్ ఫ్రెషర్స్కి ముఖ్యంగా వెల్కమ్ టు మై కాలేజ్. అట్లాగే మీకు ఈ సంవత్సరం కాలేజ్ గురించి చెప్పేది ఏమనగా, అడ్మిషన్స్ విషయంలో కేవీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ టెక్నాలజీ ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొదటి స్థానంలో ఉన్నది. ఫస్ట్ ఫేజ్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ అడ్మిషన్స్ 75 అడ్మిషన్స్ అయినాయి. ఇది చెప్పడానికి నిజంగా గర్వపడుతున్నాను. తక్కువ టైంలో మన కాలేజీ ఇంత దాదాపు విజయవాడ, వైజాగ్ నుండి అడ్మిషన్స్ ఉన్నాయి. మనకి అండమాన్ నికోబార్ దీవుల నుండి కూడా ఒక అడ్మిషన్ ఉంది లాస్ట్ ఇయర్. అట్లాగే ఇటు ఖమ్మం వరకు చాలామంది, దాదాపు కాలేజీ అంతా రూరల్లో వెళ్ళిపోయింది నేము, అట్లాగే అర్బన్లో వెళ్ళిపోయింది. మీ హెల్ప్ కూడా చాలామంది లాస్ట్ ఇయర్ పిల్లలు మీ బంధువులను కానీ మీ ఫ్రెండ్స్ని కానీ చాలామందిని జాయిన్ చేశారు. అందుకే స్టూడెంట్స్, ముఖ్యంగా సీనియర్స్ కూడా నా ధన్యవాదాలు. కానీ ఒకటే నేను ఫీల్ అయ్యేది, ఇంటర్న్షిప్కి పంపించాము లాస్ట్ టైము, కానీ ఇంతవరకు లోపలికి రాలా. సెకండ్ ఇయర్ క్లాసెస్ జరుగుతున్నాయి, అది కాలేజీకి ఎఫెక్ట్ పడదు. ముఖ్యంగా పడేది మీకే. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, స్టార్టింగ్లో చదువుకుంటూ వెళ్ళాలంటే అయిపోతాయి. చదువు అయిపోయాక ఆపర్చునిటీస్ 100% మీ కాళ్ళ ముందుకు వస్తాయి. అడ్మిషన్స్ చేసేటప్పుడు మీ పేరెంట్స్ నేను ఎంతో చూసా, సార్ ఎలాంటి ప్రొఫెషనల్ కోర్సులు మన టైంలో ఎందుకని లేవు. మీ పేరెంట్స్ అన్న మాటలు ఇవన్నీ వాళ్ళకి తెలియదు. ఎంచోడికి ఇంజనీరింగ్ ఆర్ట్స్ గ్రూపులు వస్తే, టీచర్స్ ఆర్ట్స్ గ్రూప్లో, లేకపోతే ఇంజనీరింగ్ సైడ్ వస్తే సాఫ్ట్వేర్, ఈ 2 మెడికల్ సైడ్కి వస్తే ఎంబీబీఎస్ లేదా బీఎస్సీ నర్సింగ్, అక్కడ వరకే తెలుసు. బీఎస్సీ నర్సింగ్ అని కింద జిఎన్ఎం అక్కడ వరకే. ఈ డిప్లొమా కోర్సులు ఎంత ఉపయోగం అనేది కోవిడ్ తర్వాత అందరికీ తెలుసుకుంటూ వచ్చింది వాల్యుబుల్గా. కోవిడ్లో దాదాపు యూరప్ కంట్రీస్లో ఎస్పెషలీ ఈ క్లినికల్ టెక్నీషియన్సే చాలామంది చనిపోయారు. నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్న యూరప్ కంట్రీస్లో. నేను అందుకే మీ సీనియర్లు చెప్తున్నా, దట్ మీన్స్ సూపర్ సీనియర్స్ అంటే థర్డ్ బ్యాచ్, ఫస్ట్ బ్యాచ్ 2022-23లో 60 అడ్మిషన్స్ అయినాయి. 60లో ఓన్లీ 20 మెంబర్సే యాక్టివ్గా ఉన్నారు. ఈ 20 మెంబర్స్ కనుక సర్టిఫికేట్ బయటకు వస్తే కన్సల్టెన్సీలు రెడీగా ఉన్నాయి యూరోప్కి తీసుకెళ్ళడానికి. యూరోప్ మీన్స్ లండన్. చాలామంది, చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ప్రతిరోజు మాకు కన్సల్టెన్సీ నుండి ఫోన్స్ వస్తాయి. వాళ్ళు అడుగుతారు, మాకు ఎంత పలానా టెక్నీషియన్ కావాలి, సర్టిఫికేట్ అయింది. కానీ ఇంతవరకు మనకి ఎగ్జామ్స్ జరగల. ఫస్ట్ బ్యాచ్కి ఇప్పుడు డిసెంబర్లో ఎగ్జామ్స్ ఉన్నాయి. సెకండ్ బ్యాచ్కి నెక్స్ట్ డిసెంబర్. ఇప్పుడు మీకు ఆ 15 డిసెంబర్ అంటే 26 డిసెంబర్కి మీకు ఫస్ట్ ఫ్రెషర్స్కి అవుతాయి. సో అందుకే ఏంటంటే కాలేజీ, ఈ టైప్ కాలేజీ, ఎలాంటి ప్రొఫెషనల్ కాలేజీ ఈ లైన్లో లేదు అని చాలా ఆలోచించి పెట్టిందే. దానికి ఎంతమంది సహకారం ఉందో మీకు తెలీదు. ముఖ్యంగా ఫస్ట్ ఎస్కే కాసిం గారు, మహర్షి కాలేజ్ చైర్మన్, ఆయన నేను ప్రతిరోజు కూర్చుంటూ మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. కోవిడ్లో వెళ్ళాము, 2014లో ఆఫ్రికా వెళ్ళాను, అసిస్టెంట్ ప్రొఫెసర్గా 8 years వర్క్ చేశాను. కోవిడ్లో తలకిందులైనాయి లైఫ్ అంతా. ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు, ఆయన కోసం ఇండియాకి వచ్చేసాము. కుదరలేదు, ఏం చేద్దాం ఆలోచనలో డిస్కషన్ నడుస్తూ ఉంది. ఈ లోపల కాలేజీ పెడదామని ఆలోచిస్తున్నాము. ఏ కాలేజీ పెట్టాలని చాలా వరకు 6 months వర్క్ చేశాక ఈ లైన్లో ఎలాంటి పారామెడికల్ కాలేజీ లేదు, ఇలాంటిది కనుక మనం ఎస్టాబ్లిష్ చేస్తే రూరల్లో చాలా వరకు డెవలప్ అవ్వచ్చు. ల్యాబ్లు పెట్టుకుంటారు స్టూడెంట్స్. అతి తక్కువ కాలంలో సెటిల్ అవ్వాలి అంటే ఈ ప్రొఫెషనల్ కోర్సులే. ముఖ్యంగా యావరేజ్ పిల్లలు, బిలో యావరేజ్ పిల్లలు, అట్లాగే అబవ్ యావరేజ్ పిల్లలు, ఎకనామికల్గా తక్కువ బ్యాక్గ్రౌండ్లో తక్కువగా ఉన్న వాళ్ళు స్కాలర్షిప్ మీద ఫ్రీ సీట్ ఇస్తున్నాము. దాన్ని చదువుకొని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము. అట్లాగే ఫైనాన్షియల్గా కానీ సలహాలు కానీ నా పక్కన ఇక్కడ డయాస్ మీద ఉన్నారు చాలామంది, లక్ష్మయ్య గారు కానీ, ఇస్మాయిల్ గారు కానీ, పన్నెన్న నా ఫ్రెండ్ ఈనాడు ప్రసాద్, సాక్షి రిపోర్టర్, వీళ్ళందరూ దాదాపు 10 మంది కలిసి వాళ్ళ సహకారం అందిస్తేనే ఈరోజు ఈ కాలేజీ థర్డ్ ప్లేస్లో ఇట్లా ఈ 3వ సంవత్సరం రన్ అవుతూ ఉంది ఈ ఏరియాలో. అట్లాగే జిల్లా మొత్తం మీద వితిన్ దిస్ షార్ట్ ప్యానల్లో ఈ కాలేజీ నంబర్ 1 పొజిషన్, నంబర్ 1 ఇన్ అడ్మిషన్స్ ఫిల్డ్ ఇన్ ఫస్ట్ ఫేజ్ అనేది చాలా గ్రేట్ అచీవ్మెంట్ అని చెప్పుకోవాలి.
ఎవరు చూసినా 15 అడ్మిషన్లు 20 అడ్మిషన్లు. ఆ రోజు నేను వెళ్ళాను, కౌన్సిలింగ్లో 58 సీట్లు సబ్మిట్ చేశాను, మేనేజ్మెంట్లో 20 సబ్మిట్ చేశాను. అవుట్ ఆల్మోస్ట్ 78 అయిపోయినాయి. 78 అయ్యి నేను వస్తూ ఉన్నాను. ఇంకెట్లాగా రేపు నుండి ఇంకా మిగిలిన సీట్లు వదిలేయాలనుకున్నా. నాకన్నా ముందే మిగతా కాలేజీలు అందరూ రెఫరెండం రెడీ చేసుకొని ప్రతి లెటర్ హ్యాడ్ మీద తీసుకొని వెళ్ళి గవర్నమెంట్ కంప్లైంట్ పెట్టేశారు. మాకు 15-20 అడ్మిషన్స్ అయినాయి. సో మేము లూజ్ అవుతాము ఈ అకాడమిక్ ఇయర్. సో సెకండ్ ఫేజ్ మాకు ఇవ్వండి, లెఫ్ట్ ఓవర్ సీట్స్ అన్ని ఫిల్ చేసుకోండి, సెకండ్ ఫేజ్ ఇవ్వండి అన్నారు. నేను ఇక్కడికి వచ్చే లోపల మచిలీపట్నం నుండి కాల్ వచ్చింది, కంగారు పడకండి సార్ ఇంకా మళ్ళీ సెకండ్ ఫేజ్ వచ్చింది, చేసుకోండి మీరు అడ్మిషన్ అన్నారు. మన ఆల్మోస్ట్ 2 బ్రాంచ్లు అయిపోయినాయి, ఓన్లీ ఒక బ్రాంచ్ ఉంది, అది కూడా మేల్ నర్సింగ్ ఒకటే ఉంది. బట్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నది మేల్ నర్సింగే. లాస్ట్ టైం మీరు చాలామంది చూశారు, మనం రమేష్ హాస్పిటల్ కార్డియాకి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ డిఎంపీహెచ్ఏ వాళ్ళని ఎక్కువ మెంబర్స్ అడిగారు, ఎక్కువ హాస్పిటల్స్ అడిగారు, వాళ్ళ తర్వాతే మిగతా వాళ్ళు. అందుకే ఏంటంటే అనస్థీషియా టెక్నీషియన్ ఉంది మన దగ్గర, చాలా నంబర్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ ఆల్ ది కోర్సెస్ మనం ఓన్లీ బెస్ట్ 4 చూస్ చేసుకున్నాం. ఆ బెస్ట్ 4 కోసమే కాలేజీకి ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఇన్స్పెక్షన్ చేయించుకున్నాం. ఫస్ట్ 1 ఇయర్ టెంపరీ రికగ్నేషన్ ఇచ్చారు. లాస్ట్ ఇయర్ మేలో మళ్ళీ ఇన్స్పెక్షన్ చేయించుకున్నాం కాలేజీని. 4 ఇయర్ రికగ్నేషన్ మళ్ళీ అగైన్ ఇచ్చేశారు మనకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఇది పక్కా రికగ్నేషన్ కాలేజ్, నో డౌట్. ఫీజులతో కంపేర్ చేసుకుంటే విజయవాడ ఇక్కడికే కంపేర్ చేసుకుంటే అక్కడ 1,120, మనం కేవలం తీసుకునేది 40-50 వేలు ఇక్కడ అయిపోతుంది రూరల్ కాబట్టి. అది కూడా స్కాలర్షిప్ మీద సీట్ ఇస్తున్నాను. అవన్నీ గమనించి మీ బిహేవియర్ కూడా చాలా వరకు నేను హ్యాపీగా లేను, ఆ ఫోన్ అనేది తగ్గించండి. అట్లాగే మిమ్మల్ని క్లినికల్ వర్క్, నా జాబ్ ఏంటి క్లాసులు చెప్పించడం వరకే. జనవరి దాకా క్లాసులు చెప్పిస్తాను ఫస్ట్ ఇయర్ వాళ్ళు కూడా. తర్వాత ఏం చేస్తున్నాం, తీసుకెళ్ళి క్లినికల్ వర్క్లో మిమ్మల్ని హాస్పిటల్కి ఇస్తున్నాము. చక్కగా జూన్ దాకా వర్క్ నేర్చుకుంటున్నారు. మళ్ళీ బ్యాక్ రాలేదు ఈ సంవత్సరం, బ్యాక్ రావాలి, చెప్పినప్పుడు ఆపేయాలి. వచ్చి సెకండ్ ఇయర్ క్లాసులు మళ్ళీ 3 months ఉంటాయి, అవి అటెండ్ అవ్వాలి. థియరిటికల్గా నాలెడ్జ్, ఇఫ్ యూ గెట్ నాలెడ్జ్ ఇన్ థియరిటికల్ ఈ సపోజ్ టు బీ ఇంప్లిమెంట్ ఇన్ హాస్పిటల్స్ అండ్ ల్యాబ్స్. అంతేగాని క్లాసులకు రాకుండా అక్కడే కూర్చొని అక్కడే చేసుకుంటా ఉంటే నాకేం కాదు. మై జాబ్ ఈజ్ టు పుట్ హాల్ టికెట్ ఇన్ యువర్ హ్యాండ్స్, అంతే. ఫైనల్లీ నా జాబ్ అదే. కానీ అట్లా కాదు, థియరిటికల్గా నేర్పిస్తున్నాం, ప్రాక్టికల్గా పంపిస్తున్నాం. కన్సల్టెన్సీస్ ఉన్నాయి మనకు విజయవాడలో. వాళ్ళు హాస్పిటల్ అన్ని 100% ప్లేస్మెంట్ అని డైరెక్ట్గా పెట్టుకున్నాం. మనం ఎందుకు పెట్టుకున్నాం 100% ప్లేస్మెంట్ అని ఉన్నది కాబట్టి. కన్సల్టెన్సీతో మేము టైఅప్ అయ్యాం కాబట్టి మీకు జాబ్ వచ్చాక హాఫ్ శాలరీ వాళ్ళకి ఇచ్చేయాలి. ఆ బేస్ మీద మేము టైఅప్ అయ్యాం. అందుకే వాళ్ళు చక్కగా విజయవాడలో, హైదరాబాద్లో, ఖమ్మంలో ఎక్కడ పడితే అక్కడ జాబులు చూస్తున్నారు. అందుకే చెప్తున్నా, ముందు అవ్వగొట్టండి. మీరు 3 సబ్జెక్టులే కదా, ఫస్ట్ ఇయర్ పేపర్ 1, సెకండ్ ఇయర్ పేపర్ 1, ఫస్ట్ ఇయర్ పేపర్ 2, సెకండ్ ఇయర్ పేపర్ 2, ఫస్ట్ ఇయర్ పేపర్ 3, సెకండ్ ఇయర్ పేపర్ 3. టోటల్గా ఎన్ని? 3 సబ్జెక్ట్స్ కదా. ఐ మీన్ ఇంటెలిజెంట్. నో నీడ్ టు అటెండ్ ది క్లాసెస్, నో నీడ్ టు గో టు ది కాలేజ్ అనుకుంటే చాలా పొరపాటు. 100% చెప్తున్నా. ఎందుకంటే రిజల్ట్ చూస్తున్నా, ఎవరు పాస్ అవట్లా. అంటే అసలు ఇంతవరకు మనం రాయలా. మనతో ఫస్ట్ బ్యాచ్ ఇప్పుడు డిసెంబర్లో ఉంది, ఇంక్లూడింగ్ మీ, నాతో సహా రాయాలి. నేను డిఎంఎల్టీ వేసుకున్నా, ఊళ్ళో ల్యాబ్ పెట్టాలని. పిహెచ్డి చేస్తున్నాం నాగార్జున యూనివర్సిటీ ఇంజనీరింగ్లో. చదువు అనేది ఆగదు. అంబేద్కర్తో పోలిస్తే ఎంత, అవునా? ఎన్ని డిగ్రీలు ఉన్నాయి ఆయనకి? దాదాపు 20 పైన ఉన్నాయేమో. అక్కడ చదివే ఉంటారులే, నాకు తెలీదు. కనీసం శిలాఫలకం మీదనే చూడండి ఆయన డిగ్రీలన్నీ చూస్తే. మా తిప్పుకొడితే 4-5 కూడా లేవు. అందుకే నేను రిక్వెస్ట్ చేసేది మిమ్మల్ని ఒకటే, చక్కగా కాలేజీకి రండి, ఎంజాయ్ చేయండి. కేవీ కాలేజ్ అనేది ఎంజాయ్ చేయడానికి. అట్లా అని చెప్పి వాల్గర్గా చేసుకుంటూ పోతా ఉంటే కుదరదు. లైఫ్లు స్పాయిల్ చేసుకుంటా అంటే కుదరదు. 10 o'clock రండి, 3:30కి అయిపోతుంది, వెళ్ళిపోండి. జనవరి దాకా క్లాసులు, జనవరి నుండి క్లినికల్ వర్క్ మేమే పంపిస్తాము. ఈ సంవత్సరం గవర్నమెంట్ హాస్పిటల్స్ పర్మిషన్ తీసుకుంటున్నాను, ప్రైవేట్ హాస్పిటల్స్ తక్కువ పంపించను, ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్స్కే పంపిస్తాను. ఆల్రెడీ లెటర్స్ అన్నీ మేము సబ్మిట్ చేసాము, దాని ప్రాసెస్లో ఉన్నది. సో గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళాలి, నందిగామ, కంచికిచర్ల. ఎస్పెషలీ సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఎవరు స్పెషలిస్ట్ ఆడదే. ఫస్ట్ ఇయర్ ఎందుకంటే కామన్ కాబట్టి అంతా బ్లడ్ తీయాలి, సెలైన్ పెట్టాలి, క్యానల్ ఎక్కించాలి, అదేవిధంగా ఇంజక్షన్ చేయాలి. ఎంత 7 వర్క్ నేర్చుకోవాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది బ్రాంచ్. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఏం చేయాలి, ఎవరు స్పెషలిస్ట్ వాళ్ళే చదవాలి. అనస్థీషియా టెక్నీషియన్ అనస్థీషియా మీదే చదవాలి, ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ ఆపరేషన్ మీదే దాని మీదే చదవాలి. డిఎంఎల్టీ ల్యాబ్ కంప్లీట్లీ డెప్త్లో పోవాలి.
మల్టీపర్పస్ అన్నీ టోటల్ హాస్పిటల్ నేర్చుకోవాల్సిందే. నేర్చుకుంటే దానికి మీకు వర్క్ వచ్చి సర్టిఫికేట్ చేతికి వస్తే దీంట్లో ఉన్న ఆపర్చునిటీస్ ఈవెన్ ఇంజనీరింగ్లో కూడా స్టార్టింగ్ ఇనిషియల్ అంత శాలరీస్ లేవు. సర్టిఫికేట్ లేకుండానే మీ సీనియర్స్కి దాదాపు 10 మందిని మేము విజయవాడ హాస్పిటల్లో జాబ్లు వేసాము. 14,000 12,000 అకౌంటెంట్స్ ఇచ్చి 12,000 అకౌంటెంట్స్ ఇచ్చి 14,000. సో మంచి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఉపయోగించుకోండి. ఓకేనా? అలాగే కాలేజీకి ఇన్ టైంలో రండి, 3:30కి వెళ్ళండి, రైట్ టైంకి ఇంటికి వెళ్ళాలి. మొబైల్ తగ్గించండి. అది శాట్రాన్ సైతాన్ ఈ టైంలో దానికన్నా సైతానే లేదు. ప్రతిరోజు ప్రేయర్లు చేస్తున్నారు కూర్చొని ఇక్కడ ఏందో. కాలేజీ రాగానే కళ్ళు మూసుకుంటున్నారు, ఎందుకు ప్రేయర్ చేస్తున్నారు? సైతాన్ని జేబులో పెట్టుకుని ప్రేయర్ చేస్తే ఏం ఉపయోగం? అవసరంలా. అందుకే తగ్గించి కొంచెం జెంటిల్ ఉమెన్గా బిహేవ్ చేయండి. ఆల్ ది బెస్ట్. వితిన్ 2 ఇయర్స్లో మీ ఫ్రెండ్స్ కన్నా మీరే ముందు డిగ్రీ జాయిన్ అయిన వాళ్ళకన్నా మీరే సెటిల్ అవుతారు. చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో అలాగే ఐ ఇన్వైట్ ఫణి గారు, సైకాట్రిస్ట్, ప్లీజ్ కమ్ ఆన్ టు ది డయాస్.